సీను మేకింగ్ లో రామ్ పోతినేని చేసిన మూవీ స్కంద. శ్రీలీల, సాయి మంజ్రేకర్ తో రామ్ జోడీ కట్టి చేసిన ఈ ప్రయోగం వరల్డ్ వైడ్ గా విడుదలైంది. మరి అఖండమైన విజయం తర్వాత బోయపాటి వదిలిన మరో మాస్ ఫామ్ లా వర్కౌట్ అయిందా? అఖండ తర్వాత బోయపాటి సీను తీసిన మూవీ స్కంద. ఒకే హీరో, ఇద్దరు హీరోయిన్లు, ఒకే హీరో, 2 షేడ్స్, ఇలా హై ఇంటెన్సిటీతో మాస్ ఫార్ములాని మళ్లీ అప్లై చేశాడు డైరెక్టర్ బోయపాటి. స్కంద కథ విషయానికి వస్తే 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వైరమే కథావస్తువు. ఒక కూతుర్ని మరొకరి కొడుకు ఎత్తుకు వెళ్లిపోవటం, తెలంగాణ ముఖ్యమంత్రి మీద దాడి జరుగుతుంటే కాపాడిన హీరో, సడన్ గా ఇద్దరు సీఎంల కూతుర్లని ఎత్తుకు వెళ్లటం, అందుకు కారణం ఓ బిజినెస్ మ్యాన్ కి జరిగిన అన్యాయం. ఇలా రివెంజ్ డ్రామానే ఈ సినిమాకు కథావస్తువుగా మారింది. రామ్ ఒకే సినిమాలో 2 షేడ్స్ తో షాక్ ఇచ్చాడు. హై ఇంటెన్స్ రోల్లో పాతుకుపోయాడు. పంచ్ డైలాగ్స్, యాక్షన్ పార్టీతో మాస్ మతిపోగొట్టాడు. శ్రీలీల, సాయి మంజ్రేకర్ గ్లామర్ డాల్స్ గానే మిగిలిన పాత్ర పరిధి మేరకు నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మిగతా టీం కూడా పర్లేదనిపిస్తుంది. బోయపాటి సినిమా అంటేనే కిలో కథకి టన్ను ఫైట్లు, అరటన్ను పంచ్ డైలాగ్స్ ఉండి తీరాల్సిందే. స్కందలో కూడా అలాంటి అల్లికే కనిపిస్తుంది. కానీ లాజిక్ ని ఎంత పక్కన పెట్టి మూవీ చూసినా మరీ ఓవర్ ద టాప్ అనిపించే సీన్లే షాక్ ఇస్తున్నాయంటున్నారు. స్కందకి సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్లేదనిపించినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్రిపోయింది. పాటలే పెద్దగా కనెక్ట్ అయ్యే టైమింగ్ లో పడకపోవడంతో రిజిస్టర్ కావుంటున్నారు. ఏదేమైనా రొటీన్ ఫార్ములాతో మళ్లీ అదే పాట పాడిన బోయపాటి ప్రయత్నానికి యావరేజ్ టాక్ వస్తోంది.